ఈ వీడియో చూస్తున్నప్పుడు మీరు కూడా అనుకునే ఉంటారు కదా, నేను స్మార్ట్గా ఆలోచిస్తున్నానని. కానీ నిజం ఏంటంటే మీ మెదడు ఈ క్షణం కూడా మిమ్మల్ని మోసం చేస్తూనే ఉంటుంది, అది కూడా మీకు తెలియకుండానే. మరియు ఇది కేవలం మీకు మాత్రమే కాదు, ప్రతి ఒక్క మనిషికి జరుగుతుంది. డాక్టర్లు, ఇంజనీర్లు, పెద్ద పెద్ద సీఈఓలు కూడా ఇందులో పడిపోతారు. తర్వాత రాబోయే 5 నిమిషాల్లో మీ మెదడు మిమ్మల్ని ఎలా మోసం చేస్తుందో తెలుసుకుంటారు, మరియు దాన్ని ఎలా పట్టుకోవాలో కూడా మీరు తెలుసుకుంటారు. ఇప్పటి వరకు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు మరియు కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన బ్రెయిన్ మనల్ని ఎలా ట్యాప్ చేస్తుంది అనే దాంట్లో మొదటి ట్రాప్ దగ్గరికి వద్దాం. మీరు ఎప్పుడైనా ఒక షర్ట్ చూసారా? ఆ షర్ట్ ధర 3000 ఉందనుకోండి, ఆ ధరను కొట్టేసి కింద 1500 అని రాస్తారు. మీరు వెంటనే అనుకుంటారు, అరే ఇది బాగా తక్కువ ధరకు వస్తుంది అని కొనేస్తూ ఉంటారు. కానీ ఒక క్షణం ఆగండి, ఆ షర్ట్ నిజమైన వాల్యూ ఎంతో మీకు తెలుసా? లేదు. కానీ మీ మెదడు కేవలం ఆ మొదటి నెంబర్ని అంటే 3000 ని మాత్రమే యాంకర్ గా పట్టుకుంటుంది, మరియు దానికి సంబంధించి ప్రతి తర్వాతి నిర్ణయాన్ని కూడా తీసుకుంటుంది. ఇది కేవలం నేను చెప్తున్న మాట కాదు. ఇజ్రాయెల్ కి చెందిన 2 సైంటిస్టులు, డేనియల్ క్యాన్మాన్ మరియు ఆమోస్ ట్వర్కీ అనే 2 సైంటిస్టులు 1974లో ఒక ప్రయోగం చేశారు. వాళ్ళు ఒక నెంబర్ చక్రాన్ని తయారు చేసి 0 నుండి 100 వరకు దాని మీద ఆ నెంబర్స్ వేశారు. కానీ దాన్ని సీక్రెట్ గా ఫిక్స్ చేశారనమాట. అది కేవలం 10 లేదా 65 మీద మాత్రమే ఆగిపోయేలాగా. పార్టిసిపెంట్ ఆ చక్రాన్ని తిప్పడం మొదలు పెట్టారు, కానీ నిజానికి వాళ్ళకి తెలియదు అది ఫిక్స్డ్ గా 10 లేదా 65 అనే నెంబర్ మీద మాత్రమే ఆగుతుందని. వీళ్ళు ఏమనుకున్నారంటే ర్యాండమ్ గా ఏదో ఒక నెంబర్ మీద ఆగుతుందని అనుకున్నారు. చక్రం ఆగిపోయిన తర్వాత వీళ్ళని ఒక క్వశ్చన్ అడిగారు. ఆ క్వశ్చన్ ఏంటంటే, ఐక్యరాజ్య సమితిలో ఆఫ్రికన్ దేశాల శాతం ఎంత ఉండొచ్చు అనే ఎస్టిమేషన్ లాగా అడిగారు అనమాట. కానీ దీని ఫలితం చాలా నమ్మశక్యంగా ఉంది. చక్రం మీద 10 వచ్చిన వాళ్ళు సగటున 25% అని జవాబు ఇచ్చారు. అదే చక్రం మీద 65 వచ్చిన వాళ్ళు సగటున 45% ఉండొచ్చు అని జవాబు చెప్పారు. ఆలోచించండి, ఆ చక్రం నెంబర్కి యుఎన్ లో ఆఫ్రికన్ దేశాలకి ఎటువంటి సంబంధం లేదు. అది కేవలం ఒక గేమ్ మాత్రమే. కానీ సంబంధం లేని ఆ నెంబర్ కూడా వాళ్ళ మెదడుని అదే దిశగా పరిగెత్తేలా చేసింది. దీన్నే యాంకరింగ్ బయాస్ అంటారు. మరియు అదే ప్రతి సేల్, ప్రతి డిస్కౌంట్ బోర్డు మీద ఉపయోగించే సైన్స్. రెండో ట్రాప్, ఇది ఇంకా ప్రమాదకరమైనది. మీకు ఒక అభిప్రాయం ఉందనుకోండి, ఒక పొలిటికల్ గురించి కానీ, ఒక సెలబ్రిటీ గురించి కానీ. ఇప్పుడు మీరు ఆ సోషల్ మీడియాను తెలిచారు. ఇప్పుడు మీ మెదడు మీ అభిప్రాయాన్ని వ్యతిరేకంగా ఉన్న సమాచారాన్ని దాదాపు చూడనే చూడదు, కానీ మీ అభిప్రాయాన్ని బలపరిచే ప్రతి పోస్ట్ ని వెతికి పెట్టుకుంటుంది. మనం దీన్ని కన్ఫర్మేషన్ బయాస్ అంటాం. ఇది 1960లో బ్రిటిష్ సైకాలజిస్ట్ పీటర్ వాసన్ ప్రయోగంలో స్పష్టంగా కనిపించింది. ఆయన ఒక ఎక్స్పెరిమెంట్ కోసం పార్టిసిపెంట్ ని పిలిచి ప్రతి ఒక్క పార్టిసిపెంట్ కి 3 నెంబర్లు చెప్పారనమాట. 2, 4, 6 ఇలాంటివి. అయితే ఆయన ఏం చెప్పారంటే, ఈ 3 నెంబర్ల వెనక ఒక రూల్ ఉంది. మీరు ఇంకొన్ని 3 నెంబర్లు ఇలాంటి సీక్వెన్స్ వే చెప్పండి, నేను ఆ రూల్ కి సరిపోతాయో లేదో చెప్తానని చెప్పారు. ఈ ఎక్స్పెరిమెంట్ లో మీరు ఎన్నిసార్లు అయినా ట్రై చేయొచ్చు, కానీ చివరిలో నేను చెప్పిన రూల్ ఏంటో చెప్పండి అని చెప్పారు. చాలా మంది పార్టిసిపెంట్లు ఏం చేశారంటే 2, 4, 6 చూడగానే మనసులో ఒకటే అనుకున్నారు, ప్రతి ఒక్క నెంబర్ కి 2 కలపటం అని. ఇప్పుడు వాళ్ళు తమ ఊహ కరెక్టేనా అని టెస్ట్ చేసుకోవడానికి 8, 10, 12 అని చెప్పారు. వాసన్ చెప్పాడు, అవును ఇది కరెక్టే, రూల్ సరిపోతుంది అని. వాళ్ళు మళ్ళీ చెప్పారు 14, 16, 18 ఇవన్నీ. వాసన దానికి అవును ఇది కూడా సరిపోతుంది, కరెక్ట్ రూల్ చెప్పండి అని అడిగారు. ప్రతిసారి అవును సరిపోతుంది అని వినడంతో వాళ్ళకి తమ ఊహ మీద నమ్మకం పెరిగిపోతుంది. దీంతో చివరిలో వాళ్ళు కాన్ఫిడెంట్ గా చెప్పారు, సార్ రూల్ ఏంటంటే ప్రతి నెంబర్ కి 2 కలపడం సార్ అని. ఇక్కడే వాసన్ గారు వాళ్ళకి ఒక ట్విస్ట్ ఇచ్చారు. కానీ అసలు రూల్ అది కాదు. అసలు రూల్ చాలా సింపుల్ గా ఉంది. ఏదైనా పెరుగుతున్న 3 నెంబర్ సీక్వెన్స్ నేను అడిగాను, కాబట్టి సీక్వెన్స్ లో ఉన్న నెంబర్ ఏదైనా మీరు చెప్పొచ్చు. లైక్ 1, 2, 3 చెప్పొచ్చు, లేదా 5, 50, 500 ఇలాంటివి చెప్పొచ్చు. ఏదైనా మీరు చెప్పొచ్చు అని. నిజానికి వాసన్ గారు అడిగిన క్వశ్చన్ కూడా అదే కదా. కానీ పార్టిసిపెంట్ ఎప్పుడు తమ ఊహని నిజం చేసుకునే సీక్వెన్స్ లో ఇచ్చారు, 8, 10, 12 అని. ఏ విధంగా అయితే వాసన్ చెప్పారో ఆ విధంగా అన్నమాట. ఇవన్నీ కూడా 2 చొప్పున పెరిగే నెంబర్లే, కానీ ఎవ్వరు తమ ఊహని తప్పు చేసుకోవడానికి ప్రయత్నించలేదు. ఉదాహరణకి ఎవరైనా 1, 2, 4 అని చెప్తే ఇది 2 చొప్పున పెరగదు, కానీ పెరుగుతున్న నెంబర్లే. వాసన్ అవును సరిపోతుంది అనేవాడు. అప్పుడు వాళ్ళకి తమ ఊహ తప్పు అని వెంటనే అర్థమై ఉండేది. కానీ మనుషులు సహజంగా తన నమ్మకాన్ని బలపరిచే ఆధారాల కోసం వెతుకుతారు, కానీ తప్పులు రుజువు చేసుకోవడానికి ప్రయత్నించరు. అందుకే చాలా మంది సింపుల్ రూల్ ని కనిపెట్టలేకపోయారు. ఇక 3 ట్రాప్ అంటారా, దీన్ని మీరు ఖచ్చితంగా అనుభవించే ఉంటారు. మీరు ఒక సినిమా చూస్తున్నారు, 40 నిమిషాల తర్వాత మీకు అర్థమవుతుంది ఇది బాగలేదని. కానీ మీరు మధ్యలో ఆపి వెళ్తారా? లేదు. ఇప్పటికే 40 నిమిషాలు చూసాం కదా, ఇంకొంచెం చూద్దామని అలానే హాల్లో ఉండిపోతారు. సేమ్ ఇలానే మన రిలేషన్షిప్స్ లో, జాబ్స్ లో, ఇన్వెస్ట్మెంట్స్ లో అన్నిటిలో మనం ఇది అప్లికేబుల్ చేస్తూనే ఉంటాం. నేను ఆల్రెడీ ఇప్పటికే చాలా టైం మరియు డబ్బు పెట్టాను, ఇప్పుడు వదిలేస్తే వృధా అని అనుకుంటూ తప్పు అని తెలిసినా సరే అందులో కొనసాగిస్తూనే ఉంటాం. అమెరికన్ ఎకనామిస్ట్ ఆల్ హార్క్ మరియు క్యాథరిన్ బ్లూమర్ 1985లో ఈ బిహేవియర్ ని అధ్యయనం చేసి దీనికి సంక్ కాస్ట్ ఫాలసీ అని పేరు పెట్టారు. కీలకమైన విషయం ఏంటంటే, గతంలో మీరు ఖర్చు పెట్టిన డబ్బు, టైం ఎప్పటికీ తిరిగి రాదు, అది ఇప్పటికీ పోయింది. కానీ మీరు ఇప్పుడు తీసుకున్న నిర్ణయం భవిష్యత్తు గురించి మాత్రమే ఉండాలి, గతం గురించి కాదు. సరే, ఇప్పుడు అసలు ప్రశ్న గమనిద్దాం, దీన్ని ఎలా ఆపాలి? దీనికోసం 3 టెక్నిక్స్ చెప్తాను, ఇవి ఫాలో అవ్వండి. మొదటిది, ఏదైనా కొనేటప్పుడు ఆ డిస్కౌంట్ నెంబర్ ని
పూర్తిగా మర్చిపోండి. మీకు ఆ వస్తువు అసలు వాల్యూ ఎంత అవుతుందో దాన్ని మాత్రమే మీరు ఆలోచించండి. రెండవది, మీరు గట్టిగా నమ్మే ఏదైనా అభిప్రాయం ఉంటే వారానికి ఒక్కసారైనా సరే దానికి వ్యతిరేకంగా ఉన్న వాదననే వెతికి చదవండి. ఇది కష్టం అనిపిస్తుంది, కానీ ఇది మీ ఆలోచనను పదునుగా ఉంచుతుంది. మూడవది, ఏదైనా వదిలేయాలా వద్దా అని ఆలోచిస్తున్నప్పుడు ఒక్క ప్రశ్న మాత్రమే వేసుకోండి. ఇప్పుడు నేను కొత్తగా మొదలు పెడుతుంటే ఇదే నిర్ణయం తీసుకుంటానా? జవాబు లేదు అని వచ్చింది అనుకోండి, మీకు మీ సమాధానం దొరికినట్లే. నిజం చెప్పాలంటే మీ మెదడుని మీరు తప్పు పట్టాల్సిన అవసరం లేదు. ఇది లక్షల సంవత్సరాల ఎవల్యూషన్ లో త్వరగా నిర్ణయాలు తీసుకోవడానికి తయారైన సిస్టమ్. కానీ ఈ రోజుల్లో అదే స్పీడ్ మనల్ని పొరపాటున నిర్ణయాలు తీసుకునేలాగా చేస్తుంది. మీరు ఈ 3 బయాస్లలో ఏదైనా మీకు ఇటీవల జరిగిందా? కామెంట్స్ లో నిజాయితీగా చెప్పండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆన్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ తో మళ్ళీ కలుద్దాం.